శాశ్వతమైన ప్రేమతో ఆ వాక్యం తీయండి త్వరగా, వాక్యం చూడండి త్వరగా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను తీయండి అక్కడ త్వరగా. ముప్పై త్వరగా లేబిడ ఎవరు లేండి త్వరగా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీ ఎడల కృప చూపుతున్నాను. బిడ్డలారా, ఎక్కువ టైం నేను తీసుకుని మీరు ట్రైనింగ్ లో ఉన్నారు. ఇక్కడ వినుచున్నటువంటి ప్రతి బిడ్డకు శుభవర్తమానం ఏంటంటే దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ఆవేశిస్తున్నాడు, నిన్ను ఆలింగనం చేసుకుంటున్నాడు, దగ్గరికి రాణిస్తున్నాడు. బిడ్డ, ఆ బాహులో నుండి ఎవరు కూడా నిన్ను దొంగిలించలేరు. నీవు నాకు కావాలి, నీ ఎడల నాకు ఒక పెద్ద ప్రణాళిక ఉన్నది, నీ ఎడల నాకు ఒక శ్రేయస్కరమైనటువంటి ఆలోచన ఉన్నది. నా ఆలోచన బిడ్డ నీ ఎడల నేను నెరవేర్చకపోతున్నాను, నీవు నాకు కావాలి. ఆ పిల్లవానికి ఆ స్వరం వినబడ్డాడు. ఆ రోజు ఆ పిల్లవానికి ఆ స్వరం వినబడచ్చు. ప్రియమైన వారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ నీవు యేసయ్య చేతిలోకి వచ్చినట్లయితే క్రింద 12వ వచనం చూడండి, 31:12 ఆయన నీరు పారుచుండు తోట వలె మీరుందురు. ఆ వాక్యం చదవండి త్వరగా. కింది భాగంలో చూడు 12. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేయుదురు, నీరు పారు తోట వలె ముందురు. ఎక్కడి నుండి వచ్చారు ఈ పిల్లలు? మీరంతా ఎక్కడి నుండి వచ్చారు? నా హృదయం ఉప్పొంగిపోతున్నది. బిడ్డలారా, ఒక్కొక్క పల్లెటూరు నుండి, ఒక్కొక్క స్థలము నుండి, ఒక్కొక్క వాడ నుండి దేవుడు ఉల్లాసపురముగా శ్రేష్టమైన ఈ వరంగల్ జిల్లాకే ఒక అతి శ్రేష్టమైన ఆలయం దేవుడు మనకిచ్చుండగా సియోను మీరంతా తరలి వచ్చారు. మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను, మీకందరికీ స్వాగతం పలుకుతున్నాను. దేవుని ఆశ ఏంటో తెలిసిందా బిడ్డ? నీ జీవితం ఎండిపోరా, నీరు కట్టు తోట వలె నేను నిన్ను చేయబోతున్నాను. నా యొద్దకు రా. నీ జీవితం నిస్సారం అయిపోకూడదు. నీ జీవితము సాధారణంగా పిప్పి చేసి పీల్చి పడవేయడానికి వీల్లేదు. నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నాను. నీవు నా దానం, నీవు నా వాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ప్రియమైన బిడ్డ, ఆ పిల్లవాడు అతి శ్రేష్టమైన వాక్యం చేత నింపబడి ఒక ఛాలెంజ్ ఇచ్చింది. ఆ ఛాలెంజ్ ఏంటంటే, ఇక్కడ దక్షిణ భారతదేశంలో చాలా మంది సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నవి. ఉత్తర భారతదేశంలో సేవ లేదు, అక్కడ చాలా కష్టమైన పరిస్థితి ఉంది. వెళ్తావా? నా నిమిత్తము సేవ లేని చోట, వాక్యము లేని చోట, క్రైస్తవ్యము లేని చోట నేను వెళ్తాను, నన్ను పంపుము, నేను వెళ్ళేదని నా యువకుడు వెళ్ళాను. ఏమీ లేదు.
చిన్న బ్యాగ్ తీసుకున్నాడు, 2 జతల బట్టలు పెట్టుకున్నాడు. డబ్బు లేదు, ఏమీ లేదు. దేవుని మీద ఆధారపడి దేవుడే పిలిచాడు కాబట్టి ఆయనే నన్ను చూసుకుంటున్నాడు, నా విషయమే ఆలోచిస్తాడని చెప్పాడు. ఇండోర్కి వెళ్ళాడు. అక్కడ తెలిసిన వారు లేరు, తెలుగు మాత్రం వచ్చు, భాష హిందీ భాష రాదు. అక్కడంతా హిందీ మాట్లాడుతున్నారు. భాష రాకపోయినా 2-3 రోజులు అదే స్టేషన్లో పండుకొని దేవుని కొరకు కనిపెడుతున్నాడు. ఒకరు ప్రేమ కలిగినటువంటి వారు కదా, రా బాబు మా ఇంటికి రా. ఇంకొక పాస్టర్ సహవాసం, బాబు నీలో మంచి ఆశ రా, నా ఇంట్లో ఉండు, నా చర్చిలో ఉండు, ఆశ్రయం నీకు ఇస్తాను. 15 సంవత్సరాలు ఆత్మీయంగా ఆ యొక్క యువకుడు ఎదిగి దేవునిలో బలపడి ఒక నెలలోనే భాష హిందీ భాషలో అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు పొంది, ఇక వాక్యం ఎందులో ఉంది? ఇబ్రూ భాషలో ఉంది, హెబ్రీ భాషలో ఉంది. ఆ భాష నేర్చుకుంటారు, హెబ్రీ భాష నేర్చుకున్నారు. పుట్టుకతో మహమ్మదీయుడు కాబట్టి ఉర్దూ విషయంలో ఇక ఏంటి అరబీ భాష, ఈ ఖురాన్ యొక్క వివరాలు తెలుసుకుంటారు. ఆ మూల భాష బైబిల్ గ్రంథం హెబ్రీ భాష ఉంది, ఆ భాషలోనే నేను చదువుతాను. ఎంత తపస్సు, ఎంత తపస్సు! ప్రేమైన బిడ్డ, యుద్ధానికి నువ్వు వెళ్ళినప్పుడు సన్నద్ధుడవై వెళ్ళాలి. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నీకు అన్ని భాషలు రావాలి, అన్ని అంగులు నువ్వు తెలుసుకోవాలి, పాట పాడాలి, పాట రాయాలి, డాన్స్ చేయాలి, అందరితో మమేకం కావాలి. ఎవరి మీద నేను ఆధారపడద్దు. MBA చేశాడు, బిజినెస్ ఏ రీతిగా, క్రైస్తవ్యంలో కేవలం ప్రజల మీదనే ఆధారపడి వారిని అనేక వాక్కుల చేత ఆకర్షించి డబ్బుల్లాగి సేవ చేయడం కంటే నేనే ఒక సంపాదకుడిగా, ఒక పారిశ్రామికవేత్తగా నేను నిలిచి సేవ చేస్తాను. నా ఆదాయంతో 10 మందిని పిలుచుకుంటాను. అతని యొక్క మనోవంచ బలీయమైన, శక్తివంతమైన, ఆయన కోరికలో తప్పు లేదు. ఆ కోరికను అనుసరించి ఒక పారిశ్రామికవేత్తగా ఐటీ కంపెనీలు స్థాపించే రీతిగా అమెరికాకు వెళ్ళి పెద్ద ఇల్లు వాకిలి అన్ని విధాలుగా సంపాదించుకునే సంపన్నమైన స్థితిలోకి వచ్చాడు. కానీ అమెరికా భోగభాగ్యాలు ఇష్టపడలేదు. మళ్ళీ ఇండియాకు వచ్చాడు. రోడ్డున అభాగ్యులైనటువంటి వారిని తీసుకొని వచ్చాడు, తన ప్రేమ అందించాడు. అనాథ పిల్లలను హక్కును చేర్చుకున్నాడు. వారందరినీ తన పిల్లలకు ఏ భోజనమో తన ఇంటిలోకి వచ్చిన అనాథ పిల్లలకు అదే భోజనం. వారి పిల్లలకు ఎంత మంచి దుస్తులో అనాథ పిల్లలు కూడా అటువంటి దుస్తులే ధరింపజేశాడు. ప్రేమ, తాను పొందినది దేవుని యొక్క ప్రేమ, తాను తాకినది దేవుని ప్రేమ చేత తాకబడాడు. ఆ ప్రేమని అందించడానికి వెళ్ళాడు. నువ్వు ఎక్కువ కాలం జీవించనక్కర్లేదు. కాలం కంటే ముందుగా నువ్వు పరిగెత్తు. కొద్ది కాలమైన భారతదేశంలో ఆసేత్ హిమాచలం దేశాన్ని పురోగమింపజేసిన వివేకానందుడు 30 సంవత్సరాలు కూడా జీవించలేదు. ఎక్కువ కాలం జీవించాలనే ఇది లేదు. జీవించడం ఆ కాలంలో ఒక మంచి పంచి, నలుగురిని
బ్రతికించు, నలుగురిని ఆదరించు, అనాథలను చేర్చుకో. ఎంతకాలం జీవించావనేది ముఖ్యం కాదు. కాకి చిరకాల జీవి ఎంతో కాలం జీవిస్తుంది, కానీ నీ బ్రతుకు సౌభాగ్యవంతం కావాలి, సౌభాగ్యవంతం కావాలి. ఏం చేస్తావు? నీ చుట్టూరు ఉన్నటువంటి యువతను, బిడ్డలను, ఎంతోమంది బిడ్డలారా ఈ చిన్నపిల్లల మధ్య సేవ చేయాలనే తపనతో మీరంతా వచ్చారు. మిమ్మల్ందరినీ ఈ సమయంలో స్వాగతిస్తున్నాం. మీకు ఒకటే ఒక సందేశం, నీ యొక్క ఎంతకాలం జీవించావనేది ముఖ్యం కాదు. నీవు జీవించిన ఆ ప్రాయము దేవుని మహిమ కొరకు జీవిస్తే నీ ద్వారా 10 మంది బాగుపడతారు. ఆ సమర్పణతో మీరు ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉన్నవి సరే, అయినా 10 మంది బిడ్డలను దేవుని యొద్దకు నడిపించి ఆ భాగ్యం దేవుడు మీకు ఇస్తున్నాడు. మిమ్మల్ని సేవలోకి పిలుస్తున్నాడు. సేవలోకి వెళ్ళడానికి ఏమైనా ఆటంకం ఉన్నట్లయితే దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లల గీతాలు స్వరకల్పన చేసినటువంటి సంగీత సామ్రాట్ లెమేల్ గారు ఉన్నారు. ఆయన ప్రేలి నైపుణ్యం చేత ఎన్నో పాటలు సంగీతం పెట్టాడు. ఆ పాటలు మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఒక పాట మనం